పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. దేవుడు మనల నుంచి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాన్ని ఈ వాగ్దానములు ఎందుకు ఇచ్చాడు అనేటటువంటి విషయాలు 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, పేతురు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. మనకు క్లాస్ రూమ్లో ఒక తరగతి గదిలో 40 మంది ఉంటారు. ఆ 40 మందిలో ఒకే బోధ జరిగినప్పటికీ అందులో వివిధమైనటువంటి మార్కులు వచ్చేస్తాయి పిల్లలకి. కొందరికి 20 వస్తాయి, కొందరికి 35 వస్తాయి, కొందరికి 50 వస్తాయి, కొందరికి 60 వస్తాయి, కొందరికి 90 వస్తాయి, కొందరికి 100కు 100 కూడా రావచ్చు. అయితే ఒక 50 మార్కులు వచ్చినటువంటి వ్యక్తి 20 మార్కులు వచ్చినటువంటి వ్యక్తిని చూసి నేను బెస్ట్ అనుకుంటాడు. ఒక 90 మార్కులు వచ్చినటువంటి వ్యక్తి 50 మార్కులు వచ్చినటువంటి వ్యక్తిని చూసి నేను బెస్ట్ అనుకుంటాను. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం అనేక సార్లు మనం క్రీస్తు చేరినాం, సంతోషము. కానీ మన యొక్క పోలిక ఎవరితో ఉండకూడదంటే తక్కువ స్థాయి వారితో ఉండకూడదు. మన స్థాయి క్రీస్తు ప్రభువును, ఆయనను టార్గెట్ చేస్తూ మనం బ్రతకాలి, ఉన్నతమైనటువంటి. కాబట్టి దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు? మనం కేవలం బాప్తిసం తీసుకొని మనం సంఘములో ప్రవేశించి అయిపోలేదు. అప్పుడు ఇక్కడ ఏమి చేయబడింది? దేవుని యొక్క స్వభావములో, దేవ స్వభావములో పాలివారు కావాలి. మనకు ఇంటికి ఆహ్వాన పత్రికలు వస్తుంటాయి. మా పెళ్లిలో పాలివారు కండి, మా గృహ ప్రతిష్ఠత కార్యక్రమంలో పాలివారు కండి. దేవుడు మనల్ని తన స్వభావంలో పాలివారు కావాలని కోరుకుంటున్నాడు. ఇది ఎంత ఉన్నతమైనటువంటిది, ఎంత అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి మనకు దేవుని యొక్క గ్రంథంలో కొన్ని స్వభావాలు ఉన్నాయి. ఒకటి దేవ స్వభావం ఉంది, దేవుని యొక్క స్వభావం. 2 అపోస్తల కార్యగ్రంథము 14:17లో, అపోస్తల కార్యగ్రంథము 14వ అధ్యాయము, ఆయనను ఆయన ఆకాశం నుండి మీకు 16వ వచనం చదవండి. ఆయన గత కాలములలో సమస్త జనులను తన మార్గముల యందు నడవనిచ్చెను. 15వ వచనం ఒకసారి చదవండి బ్రదర్. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి నరులమే. అంటే నరుల స్వభావం అంటే దేవుని గ్రంథంలో దేవ స్వభావం ఉంది, నరుల స్వభావం ఉంది. 3వది హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీ 2:10. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావము అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొనెను. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవదూతల స్వభావమును ధరించుకోలేదు. దేవదూతలకు ఒక స్వభావం ఉంది, నరులకు ఒక స్వభావం ఉంది, దేవునికి ఒక స్వభావం ఉంది. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం.
వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావం అనుసరించి, అంటే సాతాను యొక్క స్వభావం, సాతాను యొక్క స్వభావం. అయితే దేవుడు ఆయన కంటికి అదృశ్యమైనటువంటి వాడు, భౌతికమైనటువంటి నేత్రాలు. ఆయన ఎక్కడో ఉంటాడు. అంత మహోన్నతుడైనటువంటి దేవుడు ఏం చేశాడంటే ఆయన స్వభావాన్ని మనకు బయలుపరిచాడు. బయలుపరిచి ఏం చేశాడంటే, నా స్వభావంలో మీరు పాలు పొందండి, నా స్వభావము ఇలా ఉంటుంది, నా స్వభావంలో మీరు పాలు పొందాలి. అంటే మన ముందు ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి మన బాధ్యత ఎంతో గొప్పదేనంటే, మనము క్రీస్తు యేసులోనికి వచ్చిన తర్వాత మన ముందు ఏముంది? క్రీస్తు యేసులోనికి సంఘంలోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తికి అక్కడికి వచ్చిన తర్వాత ఏం పని ఉన్నదో తెలియకపోతే తోచింది చేస్తాడు. అవునా కదా? ఇప్పుడు మనం ఎక్కడికైనా పిలువబడినప్పుడు అక్కడికి పిలిచారు మనల్ని, అక్కడ పోయినాక మనకేం తెలియకపోతే మనకు పిలువబడిన ఉద్దేశం తెలవాలి. దేవుడు మనల్ని క్రీస్తు యేసులోకి ఎందుకు పిలిచాడు? దేవ స్వభావం, నా స్వభావంలో పాలు పొందాలి మీరు, అందుకొరకు వచ్చారు ఇక్కడికి. కాబట్టి ఇక్కడ మనకు ఉన్నతమైనటువంటి పని ఉంది. దేవ స్వభావంలో మనం పాలు పొందాలి. కాబట్టి స్వభావము గ్రంథంలో ఉంది. మన స్వభావాన్ని వదులుకొని దేవ స్వభావంలో మనం పాలు పొందాలి. అయితే దేవుడు ఎప్పుడు కూడా తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2:13. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదియూ చేయలేడు. కాబట్టి దేవుడు తన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయలేడు. అంటే మనిషి తన స్వభావానికి విరుద్ధంగా చేస్తాడు. మనము పేపర్లలో, మనము ఈ యొక్క సెల్ ఫోన్లలో, మీడియాలో చూస్తాం. ఒక వ్యక్తి నీచమైనటువంటి కార్యాలు చేస్తుంటారు. ఈ మధ్య చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరిపి మనిషి తన స్వభావాన్ని, ఆ పేపర్లో ఉన్నటువంటి టైటిల్ను చూస్తాం మనం, రాక్షసత్వాన్ని ప్రదర్శించాడు అని, మృగంలాగా ప్రవర్తించాడని. అంటే మనిషి తన స్వభావాన్ని మార్చుకునే అవకాశం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 26. అందువలన తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించను. వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. కాబట్టి స్వభావం యొక్క విరుద్ధమైనటువంటి ధర్మాన్ని ప్రదర్శించారు అక్కడ అని తెలియజేస్తారు. కాబట్టి మనిషి తన స్వభావాన్ని మార్చుకునేటటువంటి సందర్భాలు అనేకమైనవి ఉంటాయి. కాబట్టి మనము క్రైస్తవులుగా వెళ్ళిన తర్వాత మన స్వభావ లక్షణం ఏమై ఉండాలి, మనం ఏమి కాకూడదో తెలియాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. మనము దైవ స్వభావంలో పాలు పొందాలంటే, రెండవదిగా మనం మొదటిగా ఏం ఆలోచించామంటే కొన్ని స్వభావాల గురించి ఆలోచించినాం. 2, దేవుడు తన స్వభావాన్ని మార్చుకోడు. 3వది మనం ఏం చేయాలంటే నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీన స్వభావమును ధరించుకోవాలంటే ప్రాచీన స్వభావమును వదలాలి. ప్రాచీన స్వభావమును వదలాలి. మీది వచనంలో ఉంటుంది చూడండి, 22వ వచనం.
22 కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపో మీ ప్రాచీన స్వభావం మొదలుకొని దైవ స్వభావంలో మనం పాలు పొందాలంటే మనం ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. మనకు దైవ స్వభావము మనకు అది మనం అవలంబించుకోవాలంటే ఈ ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. మునుపు ఒకలాంటి ప్రవర్తన ఉంది. బాప్తిస్మానికి ముందు ఒక ప్రవర్తన ఉంటుంది, మన యొక్క జీవన శైలి ఉంది. అది ఎలాగైనా ఉండొచ్చు. దేవుడు మనల్ని క్షమించి మనల్ని చేర్చుకొని తన పిల్లలుగా అంగీకరించాడు. అయితే 4వ విషయం ఏంటంటే ఈ స్వభావము ఎక్కడ సాధించగలము అంటే క్రీస్తునందు మాత్రమే. క్రీస్తునందు అంటే సంఘమునందు మాత్రమే. ఒక క్రీడాకారుడు ఆ ఆటను ఎక్కడ ఆడతాడు? క్రీడా మైదానంలోనే ఆడతాడు, ఇంటి దగ్గర ఆడాడు. కాబట్టి క్రీస్తు యొక్క దేవుని స్వభావం మనం సంపాదించుకోవాలంటే క్రీస్తునందు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇందులోనే దేవుడు దేవ స్వభావానికి సంబంధించినటువంటి ఆ మూలకాలన్నీ మనకు కావలసినటువంటి పరిశుద్ధత విషయం కానీ ఎదిగే విషయం కానీ మనకన్నీ కూడా సౌకర్యాలు ఇందులో పెట్టాడు క్రీస్తునందు. అందుకే మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. కాబట్టి మనం దైవ స్వభావంలో ఎక్కడ పాలు పొందుతామంటే క్రీస్తునందు మాత్రమే మనం పాల్పొందాం. కాబట్టి క్రీస్తును వచ్చిన తర్వాత మనకు నిత్య జీవం అనేటటువంటిది వాగ్దానం చేయబడింది. దాన్ని స్వతంత్రించుకోవాలి. స్వతంత్రించుకునేటటువంటి క్రమంలో మనం ఎలా ఎదగాలి అని అంటే మన ముందు ఎంతో ఉన్నతమైనది, ఒక శిఖరాగ్రమైనటువంటిది ఉంది. మనం బాధ్యత మనం ఎంత ఎదగాలి అని అంటే క్రీస్తునకు కలిగినటువంటి సంపూర్ణమైన మనల్ని క్రీస్తు ప్రభు వారిని ఇద్దరిని నిలబెడితే స్వభావ లక్షణాలు ఇద్దరికి సేమ్ కనబడాలి. ఆ మాటను చూసుకొని మనం ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గల వారు మగ వరకు ఆయన ఇలాగ నియమించను. కాబట్టి మన ముందు ఎవరు ఉండాలి అంటే క్రీస్తు ప్రభు ఉండాలి. ఆయనకు కలిగినటువంటి సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత. కాబట్టి నరుల యొక్క స్వభావము ఏం చేయబడాలంటే దైవ స్వభావంలోకి రూపాంతరం చెందాలి. దేవుడు మనం అనేక సార్లు ఇది సాధ్యమని అనుకుంటాం. ఆ సాధ్యమైనటువంటి విషయం. అందుకే దేవదూతల స్వభావమును ధరించుకొనక, దేవదూతలకు రక్తమాంసాలు ఉండవు. రక్తము చిందించబడకపోతే మనకు పాపక్షమాపణ లేదు. దేవదూతలకు మరణం ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే నరుని యొక్క స్వభావాన్ని ధరించుకొని ఆయన ఒక నరుడు పరిశుద్ధుడిగా జీవించగలడు అనేటటువంటి దాన్ని రుజువు చేశాడు. కాబట్టి ఆయనను మనము మాదిరికరంగా ఉంచుకుంటే దైవ స్వభావంలో మనం పాలు పంపులు పొందుతాం. కాబట్టి మన ముందు ఇంత ఉన్నతమైనటువంటిది ఉంది. మనం ఎప్పుడు కూడా ప్రతి క్షణం మనల్ని మనము టచ్ చేసుకుంటూ ఉండాలి. నేను ఎవరి స్వభావం గలవాడిని, నేను ఎవరి స్వభావంలో నా యొక్క స్వభావ లక్షణాలు డెవలప్ అవుతున్నాయి మనకు తెలుస్తుంది. మనము ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనడానికి అనేక పరికరాల ద్వారా మన హార్ట్ని చెక్ చేసుకుంటాం, మన పల్స్ని చెక్ చేసుకుంటాం, మన బీపీని చెక్ చేసుకుంటాం. దాన్ని బట్టి మన యొక్క ఆరోగ్యం యొక్క స్థితి మనకు తెలుస్తుంది. కాబట్టి మనము భూమి మీద ఉన్నాము అని అంటే దేవుడు బ్రతికించాడంటే మనము దైవ స్వభావంలో పాలు పొందడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక దినం వచ్చిందంటే మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది దైవ స్వభావంలో నేను పాలు పంపులు పొందుతున్నాను. కాబట్టి ఇలాగ మనము స్వభావాన్ని గురించి ఆలోచించినప్పుడు సంఘంలో ప్రవేశించినటువంటి మనము దేవుడు మనకు ఉన్నతమైనటువంటి వాగ్దానం ఇచ్చాడు, నిత్య జీవం అనుగ్రహిస్తాడు.
ఆ నిత్య జీవం స్వతంత్రించుకోవాలంటే మనము దైవ స్వభావంలో పాల్పంపులు పొందాలి. ఇలాగ మనము దైవ స్వభావంలో పాలు పంపులు పొందేటప్పుడు అది క్రీస్తునందు మాత్రమే సాధ్యం. క్రీస్తునందు ప్రవేశించినటువంటి మనము ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి. దుర్మార్గమైనటువంటి మోసయుక్తకరమైనటువంటిది ఏదైనా కావచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎవరికైనా మోసం చేశాడా? ఎవరికైనా అన్యాయం చేశాడా? కాబట్టి దేవుని యొక్క స్వభావ లక్షణాలు మనం కలిగి ఉండాలంటే అందులో ప్రవేశించి వాటిని మనం పొందుకోవాలి. దేవుని చిత్తం అయితే మనం దైవ స్వభావం యొక్క ఉన్నతమైనటువంటి స్థితి అది ఎంత గొప్పదో రాబో దినాల్లో ఆలోచన చేస్తాం. ఇంతవరకు శ్రద్ధగా విన్నందుకు మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ వాక్యాన్ని ముగిస్తున్నాం.